ఇళ్ల వద్దే పెన్షన్ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కి వృద్ధులపై కక్ష సాధిస్తున్న జగన్ రెడ్డి మరియు వైసీపీ ముఠా అని మాజీ మంత్రి దేవినేని అన్నారు. నారాయణ గారి స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద, అధికారుల ఇళ్ల మీద అర్ధరాత్రి అపరాత్రాలు లేకుండా, మహిళా ఉద్యోగస్తులను కూడా లేకుండా, లేకపోతే హాస్పిటల్లో మరి అట్లా కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్స్ అని కూడా లేకుండా, టీచింగ్ స్టాఫ్ అనే గౌరవం కూడా లేకుండా ఈ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో ప్రతి ఇంటికి వెళ్ళి అడ్డగోలుగా ఏదో మత్తుమందులు పెట్టాలనో, డబ్బు పెట్టాలనో, లేకపోతే ఏదో బురజాలాలనో, ఏదో విధంగా నారాయణ గారి కుటుంబం, నారాయణ సంస్థల ప్రతిష్ట దెబ్బతీయాలని ఈ ఎస్పీ చేసిన దుర్మార్గాలు అన్నీ కాదు. ఇవాళ వీళ్ళందరూ కూడా మరి ఈసీ కొరడాకి బదిలీ అయ్యారు. అట్లాగే గౌతమి అనంతపురం కలెక్టర్, పయావుల కేశవ్ రోకొండ ఎమ్మెల్యే చాలా స్పష్టంగా ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి చెప్పొచ్చాడు. తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్కి చెప్పాడు, ఆర్టీఓలకు చెప్పాడు. గతంలో కొంతమంది సస్పెండ్ అయ్యారు, అయినా కూడా లెక్క పెట్టకుండా ఈ అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి అత్యుత్సాహంగా మరి వాళ్ళ పెద్దిరెడ్డి ఆ జిల్లా మంత్రులు కన్సర్న్లో పనిచేయటం వల్ల ఇవాళ కష్టపడి చదువుకొని వచ్చిన మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో, ఇవాళ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కన్సర్న్లో పనిచేయటం వల్ల వెన్నెముక లేని ఈ అధికారులంతా కూడా ఇవాళ ఈసీ బదిలీకి, ఈ కొరడాకి బలయ్యారు. అట్లాగే లక్ష్మీ షా తిరుపతి కలెక్టర్, ఏమి స్వామిభక్తి. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోడౌన్లో చాలా వస్తువులు, ఏది మొత్తం ప్రచార సామాగ్రి అంతా, చీరల దగ్గర నుంచి, గడియారాల దగ్గర నుంచి చాలా విలువైన వస్తువులు, కోట్ల రూపాయలు విలువైన వస్తువులన్నీ కూడా పట్టుబడితే చీర 60 రూపాయలు, చీర 50 రూపాయలు ఎక్కడ దొరుకుతుందండి? ఈ విధంగా లెక్కగట్టి మీ స్వామిభక్తి ప్రదర్శించి ఇవాళ మీరు ఈ బదిలీకి మరి ఏసీ వేటికి గురయ్యారు. అట్లాగే రాజుబాబు, పేర్నినాని, ఆ మాజీ మంత్రి, ఆ బూతుల మంత్రి, ఆ పేర్నినాని కన్సర్న్లో ఇష్టారాజ్యంగా పట్టాలు, ఇతను కూడా ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడైన అధికారి. ఇతను కూడా అటు గన్నవరంలో కావచ్చు, ఇటు బందర్లో కావచ్చు, గుడివాడలో కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే దొంగ పట్టాలు ఇవ్వటంలో కావచ్చు, అడ్డగోలుగా మా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మొత్తుకొని కంప్లైంట్ ఇచ్చి ఎస్పీలకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు, సంబంధిత అధికారులకు కావచ్చు, గత 4 ఏళ్లుగా ఎన్ని చెప్పినా కూడా లెక్క పెట్టకుండా ఇష్టారాజ్యంగా ఈ కలెక్టర్లు, ఎస్పీలు, కొంతమంది అధికారులు ఈ విధంగా చేసినందుకు ఇవాళ మూల్యం చెల్లించుకున్నారు. ఇవాళ వీళ్ళని చూసైనా సరే ఈ వైకాపాకి వంత పాడే ఈ అధికారులంతా కూడా ఇప్పటికైనా సరే ఈడ్చుకొట్టింది ఈసీ, అయినా కూడా మీకు బుద్ధి రాలేదా? ఈడ్చుకొట్టిన ఎలక్షన్ కమిషన్, అయినా కూడా మీరు కళ్ళు తెరవరా? ఇవాళ ఇంత మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది అధికారులు బదిలీ అవ్వలేదు. ఆ ఘనత కూడా దాంట్లో కూడా ఫస్ట్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అన్నిట్లో ఫస్ట్ అన్నాడు. 10th క్లాస్లో ఫస్ట్, ప్రశ్నాపత్రాలు లీక్ చేయడంలో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ అన్నావు, డిగ్రీలో ఫస్ట్ అన్నావు. ఇవాళ నీ యంత్రాంగం కూడా ఎలక్షన్ కమిషన్ కొరడాలో బదిలీ అయిందంటో. ఎన్నికల కమిషన్ రాల్సిన నవరత్నాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు తుస్సు యాత్ర, రఘురామకృష్ణరాజు గారిపై నీలి మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరియు పలు ఇతర ముఖ్యాంశాలపై నరసాపురం ఎంపీ శ్రీ రఘురామకృష్ణరాజు రచ్చబండ. అధికారి మీద డైరెక్ట్గా క్రిమినల్ కేసు పెట్టేశారండి. ఆ లోకల్ మేజిస్ట్రేట్ కూడా ఇచ్చి నిన్న హైకోర్టులో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్రంగా, అంటే బ్లైండ్గా ఒక కాగితం వస్తే రీజనింగ్ లేకుండా ఎంక్వైరీని పంపించేయటం ఏంటి, ఆ పోలీసుడు ఏమో ఎఫ్ఐఆర్ రాసేయటం ఏంటి, వాట్ ఈస్ ఆల్ దిస్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు న్యాయమూర్తి గారు. మరి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అఫ్కోర్స్ నిన్నే కొట్టేస్తారు అనుకున్నారు. తర్వాత ఒక 1 monthకి వాయిదా వేయటం జరిగింది. అంతవరకు పోలీసుల్ని పని చూసుకుంటారా అని చెప్పి, వేరే పని చూసుకున్నామా అని చెప్పి, అంటే చర్యలు నిలిపేశారని అంటారు అక్కడ, బట్ దాని అర్థం ఇంకో పని చూసుకోమని. సో డెఫినెట్గా అక్కడ నిన్న స్వాంతాన్ని చేకూరింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు. అలాగే తప్పకుండా ఆ చెత్త కేసు కొట్టేయటం ఖాయం.
దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తన తండ్రి హంతకుడిని పట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ చూపెట్టవలసింది పోయి జగన్ అండ్ కంపెనీ ఈ రకంగా కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్ సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళే ఎందుకు మర్డర్ చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా, సారీ వీళ్ళే చేశారు అనుకుంటే నువ్వు ఎంక్వైరీ 8 నెలలు చేసావు కదా, మరి అప్పుడు బుక్ చేసేపోయావా, ఎందుకు చేయలేదు? ఏదో రకంగా ఎవరి మీదకో తోసి పబ్బం గడుపుకుందాం అనుకున్నారు. మీకు మీ పప్పులు ఉడకలేదు, ఆ దస్తగిరి చెప్పేశాడు. మరి వివేకం అనే పేరుతో ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది. అంటే అది సినిమా లాంటి సినిమా, నెట్లో చూశాను నేను కూడా. ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను. కానీ తను చూసిన పోస్ట్మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ, అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంత నీచమా? నీకు అడ్డు వస్తారని చెప్పి సొంత చిన్నాయన్నే చంపేస్తారా? చెల్లెల్ని బజారు పాలు చేస్తారా? పైగా కన్న కూతురు మీదే అభాండాలు వేస్తారా? ఇది ప్రజలు నమ్ముతారా? ఇది నమ్మి ప్రజలు మీకు ఓటేస్తారా? ఎన్నికల్లో ఆ దొంగ కోడికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది. సో మరి ఇప్పుడు ఇంకొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు? ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్, లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. సిబిఐని మీరే కోరండి, నా మీదకి అనుమానాలు వస్తున్నాయి, లెట్ దెమ్ ఎంక్వైర్ అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి. దమ్ముంటే ధైర్యం ఉంటే. అడగరు, ఎందుకంటే అందుకే అడగరు. సో అంచేత ఇక జగనన్న డ్రామా కంపెనీ ఆఖరి అంశం ఈరోజు మనం ముచ్చటించుకునేది. ఈయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో వెళ్తాడు, కనీసం బయట చేమ చిట్టుకుమన్నా లోపలికి వినపడదు, ఏదో కంటితోడు చుట్టం ఇలా అంటుంది తప్ప. కానీ ఎవరో జగనన్నా అని పిలిస్తే వెంటనే బస్సు ఆపుతాడు. ఏమ్మా ఏంది నీ ప్రాబ్లము అని తక్షణం ఏదో ఆర్డర్లు ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఓకే, శారీరక రుగ్మతలు ఎంతోమందికి ఉంటాయి, కానీ ఈ ఐప్యాకోడ్కి కరెక్ట్గా దొరుకుతారు. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక దగ్గర ఒక కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకో దగ్గర ఒళ్ళంతా పాపం కాయలుగా వచ్చి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎవరికి వస్తారు? వీళ్ళు అంతా చంద్రబాబుకి ఓటు భయంతో బుర్ర పాడైపోయింది అని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అన్నారు. ఆమె ఈ రోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి అన్నారు. ద్వారా కంప్లైంట్ లేఖలు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ అతనితో స్థాపించి ఆ సంస్థ ద్వారా లేఖలు రాయించి ఈ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవడం జరిగింది. అంటే ఇందులో ఒక రాక్షసానందం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజల ఉసురు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తగలక మానదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా పెన్షన్ వాలంటీర్స్ ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా మళ్ళీ పెన్షన్ అనేది తొందరగా ఇచ్చేయాలి, ఇళ్ల దగ్గరికే ఇవ్వాలని తన మనుషుల ద్వారా సిఎస్ కి కంప్లైంట్ లేఖలు రాయిస్తూ అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అంటే 2 నాల్కల ద్వారాని నిత్యం ప్రజల్ని మభ్య పెట్టాలనే ఆలోచన తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు. అతనికి ప్రజలైనా, ముఖ్యంగా పేదవాళ్ళన్నా మొదటి నుంచి కూడా ఒక చులకన భావం, వాళ్ళని ఎప్పుడు తక్కువ చేస్తూ మాట్లాడిన మాటలు చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాగే మనం తీసుకుంటే జగనన్న తను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పేదల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడుతూ ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్న ఎజెండాగా తన 5 ఏళ్ల పరిపాలన సాగిస్తే
చంద్రబాబు నాయుడు గారు ఎలా మేలు చేయకూడదు ప్రజలకి అనే ఎజెండాగా తన 14 ఏళ్ల పాలన సాగించిన విషయం మనం చూసాం. జగనన్న అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే, ఒక అవినీతి రహిత పాలన జగనన్న అందించాడు కాబట్టే ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జగనన్నకి జై కొడుతూ ఉన్నారు. ఈ రోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా జగనన్న ఒక పారదర్శకమైన పాలనని, ఒక అవినీతి రహిత పాలనని, రూపాయి కూడా లంచం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు అందే పాలనని ఈ గత 5 ఏళ్లుగా అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే 2,70,000 కోట్ల రూపాయలని ప్రజలకి డీబీటీ పద్ధతిలో చేరాయి, రూపాయి అవినీతి జరగలేదు అంటే దానికి ముఖ్యమైన పాత్ర ఈ వాలంటీర్ వ్యవస్థ పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక కక్ష, ఒక దుర్మార్గమైన ఆలోచనలో వాళ్ళ మీద మొదటి నుంచి కూడా కామెంట్స్ చేసేవారు. వాళ్ళు మూటలు మోసే వాళ్ళంటూ, లేదా ఎప్పుడు పడితే అప్పుడు భర్తలు మగవాళ్ళు లేని సమయంలో వచ్చి తలుపులు కొడుతూ ఉంటారంటూ వాళ్ళ గురించి చులకనగా మాట్లాడి వాళ్ళ మీద తన కక్షని చూపించుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వాలంటీర్స్ అనే వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారు, మహిళల అక్రమ రవాణా చేస్తారు అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు మనం చూసాం. అంటే వాలంటీర్లో 76% మంది మహిళలే ఉన్నారు. మహిళలే ఇలాంటి పనులు చేస్తారా? అలాగే వాలంటీర్లో 60% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారా? ముందు నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని కించపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఖచ్చితంగా ఆ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజల ఉసురు తగలక మానదు. ఈ గతంలో అయితే 2019 ఎన్నికల్లో 23 సీట్లైనా వచ్చాయి, కానీ ఈసారి కనీసం 3 సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి రావు. అంతేకాకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ విధంగా వాలంటీర్స్ అనే వాళ్ళ సేవలు పేద ప్రజలకి, ముఖ్యంగా అవ్వ తాతలకి అందకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ 60 లక్షల మంది పెన్షనర్స్ కి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పేద ప్రజల తాలూకా ప్రాబ్లమ్స్ గుర్తించి వాళ్ళు అసౌకర్యానికి గురవుతారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాలంటీర్స్ ఇవ్వకపోతే అనే విషయాన్ని పెద్ద మనసుతో గుర్తించి వాళ్ళకి సకాలంలో పెన్షన్స్ అందడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించి వాళ్ళ సేవల్ని మళ్ళీ పేద ప్రజలకు అందేట్టుగా చేయాల్సిందిగా కోరుకుంటూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎంత చక్కటి పరిపాలన అందించి, ఎంత చక్కటి వ్యవస్థల్ని ఆ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించిన జగన్ మహానటి సావిత్రిపై రాసిన సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా జీవితానికి దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. దివంగత నటి మహానటి సావిత్రిపై సంజయ్ కిషోర్ రచించిన సావిత్రి క్లాసిక్స్ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రేపు ఎప్పుడు మనంతా కలిసి నటిస్తామని చెప్పారు. అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగ్లో వర్షం వచ్చింది. ఫిబ్రవరి మార్చిల్లో వర్షం ఏంటని మీరు అనుకోవచ్చు, అవి మ్యాంగో షవర్స్ అంటారు, మొన్న కూడా వచ్చింది. అట్లా అలాంటి అకాల వర్షం వచ్చింది. ఒక గచ్చు తోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది, కానీ జల్లు పడుతూ ఉందన్నమాట. అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి, కవిత, సావిత్రమ్మ గారు, గోకెన్ రామారావు, కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు, నరసింహరాజు, వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షం వస్తూనే ఉంది, ఎవరికి తోయట్లేదు. మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అనే అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు, సరదాగా చిరంజీవి డ్యాన్స్ ఏమయ్యా అన్నాడు. నేను అడగటం ఆలస్యం, అలాగే ముందు రెడీ అయిపోతాను. నా దగ్గర టేప్ రికార్డ్ ఉంటుంది. అప్పట్లో బోనియమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి, ఇంగ్లీష్ నెంబర్స్, అది వేసుకుని డ్యాన్స్ చేస్తాను. నాకేంటంటే సావిత్రి గారు చూస్తున్నారు, ఇంకా పెద్ద ఉత్సాహం నాకు. అలా చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబ్బుకుని కింద స్లిప్ పడిపోయాను. పడిపోయిన ఆగకుండా అక్కడ నాగుపాము డ్యాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. ఆవిడ కూడా చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చావయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట
అంతా ఇంత కాదు, అంతటి మహానటి నోటు వెంబట చాలా మంచి యాక్టర్ అవుతావు, ఎందుకంటే నీలో స్పోర్టినెస్ చూశాను, ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డ్యాన్స్ వేయటం అనేది ఆ నేచరు చూశాను, ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహాతల్లి చేత అనిపించుకోవటం అనేది నాకు అంతా ఇంత కాదు 1000 ఏనుగుల బలంగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడతోటి మరొక సినిమా చేసే అవకాశం కలిగింది. అది చాలా రోజుల తర్వాత, అంటే 80లో అనుకుంటా, అది 1980లో. అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి, అందులో నేను, కృష్ణరాజు గారు, సుజాత గారు, జయసుధ గారు, మేమంతా ఉన్నాము. ఆవిడ నా తల్లి పాత్ర. ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్ చేసి నటించే అవకాశం నాకు కలిగింది. ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆవిడ చూసే అవకాశం కానీ ఆవిడతోటి నటించే అవకాశం కలగలేదు. ఆ తర్వాత మరి కాలం చెందారు. కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను, పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటుంటాను. ఏదైనా పాత పాట చూడాలంటే కనుక నాకు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినవి, ఆవిడ పాడినవి, ఆ పాటలే చూస్తుంటాను. ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, ఎంత హావభావాలు, కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించేటువంటి గొప్ప నటి. ఇందాక మన గత వక్తలు అన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ నటి లేరండి, ఆవిడే కళ్ళతోటి యాక్ట్ చేసేవాళ్ళు, కళ్ళతోనే ఆకట్టిన వాళ్ళు, కళ్ళతోటి హావభావాలు పలికించేటువంటి గొప్ప నటీమణి. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రి గారు. సో బహుశా నాకు నాన్నగారి నుంచే వచ్చిందేమో. నాన్నగారు ఆవిడ పాటలు అవి ఏదో కనిపిస్తున్నా, ఎప్పుడైనా చూపిస్తున్నా, మేము సినిమాలకు వెళ్ళినా సరే దాని ఇంటికి వచ్చిన తర్వాత విడమరి చెప్పేవాళ్ళు నాన్నగారికి నటన పట్ల మక్కువ కొద్దీ. సావిత్రి గారు ఎలా చేసేవాళ్ళు, అక్కడ చూడి అంత ఇదిగా ఉండేదో, ఆ కళ్ళ నుంచి బయటికి నీరు రాదు, కానీ ఆ కళ్ళలో ఆ కరుణరసం ఎంత బాగుందో చూడండి నాన్నగారు చెప్తుంటే. ఆ రకంగా నాన్నగారి నుంచి నాకు ఆవిడ మీద అభిమానం కానీ, వారి నటనలో అలా చూడటం కానీ, దాన్ని ఆకలింపు మధురవాడ ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఎంతో విజయవంతమైన స్టేడియం. గంగూలీ ఇదే స్టేడియం నుంచి చాలా మంది క్రీడాకారులు సెలెక్ట్ అయ్యారు. Cricket Association. Firstly, I would like to thank the association for providing us such wonderful facilities. We've been here since the 14th of March preparing for the IPL, and I must thank for all the facilities they have provided us, not only inside the ground but outside as well, for all the hospitality. It's been a good experience for us to be here. We were here before in 2019 for the playoffs, where we did win one game and lost the other. So we started off on a good note this time as well, and hopefully we'll continue in the game tomorrow. Andhra Cricket Association over the years has produced a lot of quality cricketers, not just at the junior level but at the senior level as well. I remember playing a lot of matches in this ground. It was not such a big stadium then. Over the years it has obviously become a bigger stadium than what it was, and getting a lot of success in this ground. This endeavor of giving nutrition to young boys and girls, I'm sure it's going to help them in a long way, because this is the age of growing up. As you grow, as you get stronger, nutrition and the right amount of nutrition is very, very important. I would just request you to advise them on what's the right nutrition also, not just give them 3,000 rupees a month and let them decide on what they eat these days. With BCCI doing so well, providing a lot of funds to the State Cricket Association, I think it's a very good venture if you can take forward with the boys and the girls and advise them what's the right way to go forward as a sporting in sports and eat the right food for growing up. I wish all of them all the very best in their careers. Cricket is a huge sport in this part of the world, and you see young boys and girls dreaming of playing for the country and being successful. So I wish you all the best. I hope you make most of the facilities and the support which your association gives you, and in the future we'll see some of you playing for the country and doing very well. Thank you so much for inviting us. And I must say that we have thoroughly experienced the hospitality, the place and the hotel in Vizag, and I must say it's a very beautiful city, Visakhapatnam. So thank you so much. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చిన ఎంపీ మార్గాని భరత్. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని ప్రజలు నమ్ముకుంటే అభివృద్ధి, పెన్షన్లు రావడం చాలా కష్టమని ఆయన అన్నారు. ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడు. సిఎస్తోనూ సిఈఓతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో తక్షణమే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు
అదేవిధంగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సీఎస్ వివరించారని చెప్తా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకులాగా 30 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వట్లేదండి, మీకులాగా 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వట్లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల 66,70,000 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మీకన్నా డబుల్, గతంలో మీరు ఇచ్చిన జనాభా కన్నా ఇవాళ డబుల్ జనాభాకి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇళ్ల వద్దకే వాలంటీర్లు లేకపోకుండా పెన్షన్లు సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు లేకపోకుండా ఇళ్ల వద్దకి పెన్షన్లు ఎట్లా సాధ్యమవుతుంది అంటే, నెల రోజులు పెన్షన్లు పంచాలా? ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఇది ఈ ప్రక్రియ మీకు కనీసం అవగాహన ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. రాజమండ్రిలోనే ఒక ప్రబుద్ధుడు చెప్తా ఉన్నాడు, ఎంత దుర్మార్గుడు అనేది ఇవాళ అర్థమవుతోంది. ఆ ప్రబుద్ధుడు, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, ఆయన చెప్తా ఉన్నాడు, వాలంటీర్లకి పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబుకు చెప్పి ఆపించింది నేనే అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే భర్త రాజమహేంద్రవరం తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి భర్త మొన్న ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఇవాళ చక్కగా అన్ని పేపర్లోనూ వచ్చింది. మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు, మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం, ఎందుకంటే అడ్డుకుంటారట, వాలంటీర్లో పెన్షన్ ఇప్పిస్తే అడ్డుకుంటాడట. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం, డిఎస్పీ గారు కూడా వాస్తవం కన్సిడర్ చేయండి అని చెప్పాడట. మరి ఆ వీడియో ఏదైతే ఉందో డిఎస్పీ గారు చెప్పారో లేదో లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం. ఆ డిఎస్పీ గారు ఒక్కసారి ఇది ఆపుతున్నాను, ఆయన చేతిలో కూడా లేదు నాకు. డిఎస్పీ గారు వాస్తవమే వాలంటీర్లతో ఇవ్వకూడదు అని చెప్పి డిఎస్పీ గారు చెప్పారని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ఆర్ఓ గారికి కూడా లెటర్ పెడతాను, ఏ డిఎస్పీ గారు చెప్పారు వాలంటీర్లతో ఇవ్వకూడదు వాస్తవమే అని ఇతనితో ఏకీభవించిన డిఎస్పీ గారు ఎవరో ఆ వీడియో ఫుటేజ్ కూడా, ఎందుకంటే రికార్డెడ్ ఉంటుంది, ఎందుకంటే ఆర్ఓ మీటింగ్ పెడితే అది కూడా లెటర్ పెట్టి ఆ వీడియో ఫుటేజ్ కూడా బయటికి పెట్టాలని చెప్తాను. ఇది కాకుండా ఈ ప్రబుద్ధుడు చెప్తా ఉన్నాడు, చేసుకుని మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్. అంటే ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఆటలో అట్టుపండ్లు అంటాడు. ఇతను చెప్తాడంట లోకేష్కిను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈయనే ఆప్ చేయించాడని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈయన చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్కి పెన్షన్లు ఇంటి దగ్గరికి ఇవ్వనివ్వకోకుండా వాలంటీర్లతో ఇవ్వనివ్వకోకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ ఆదిరెడ్డి భవానీ గారి భర్త చేశానని ఈయన ప్రెస్ మీట్ చెప్పి క్లియర్గా ఆంధ్ర